అప్డేట్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో వచ్చి ఇండియన్ కోటా శ్రీనివాస్ గారు లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలిగించింది. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటినటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరు కదా వెళ్ళిపోయారు అంటే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన స్వగ్రామమైన కంకిపాడుల విషాద ఛాయలనుకున్నాయి. చిన్ననాటి మిత్రులు, గ్రామస్తులు, ఆయన కుటుంబానికి చేరువైన వారు కన్నీటి శ్రద్ధాంజలి ఘటించారు. కోటా శ్రీనివాస్తో చిన్ననాటి నుంచి సన్నిహితంగా మమేకమైన పులిగటి చిన్నరాయుడు దంపతులు ఆయనతో గడిపిన అనేక జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 3 నెలల క్రితం కోటా కంకిపాడుకు వచ్చారని, ఆయన భార్య రుక్మిణికి అనారోగ్యం కారణంగా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారని చిన్నరాయుడు తెలిపారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఆయన ఆత్మీయతను ఎప్పుడూ కోల్పోలేదన్నారు. తమ కుటుంబానికి, తమ పిల్లల పెళ్లిళ్లకు, చదువుల కోసం ఎంతో ఆర్థికంగా తోడ్పడిన మహావ్యక్తి కోటా శ్రీనివాసరావు అని చిన్నరాయుడు గుర్తు చేసుకున్నారు.
దొడ్డి జాగ్రత్త జాగ్రత్తగా ఉండు మనవాడు, జాగ్రత్తగా ఉంటాను బాబు. నీ దొడ్డి ఎక్కడికి పోతే కాదు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అంటే దొడ్డంత ఒక్కదానివే కదా అనేవాడు. ఏం పర్లేదు బాబు, నాకే ఎలాంటి భయం ఏమి లేదు, నేను ఉండాను బాబు అనేదాన్ని. సరే పని ఇప్పుడు లేగట్లేదని మొన్న చెప్పాడండి. ఇప్పుడు లేగట్లేదని కన్నీళ్ళు పెట్టుకున్నాడు బాబు. రుప్పనమ్మంటే అలా ఆవిడ కోట శ్రీనివాసరావు గారు కన్నీళ్ళు పెట్టుకుని పుష్పావతి ఇప్పుడు వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, సరదాగా మాట్లాడాడు, కళ్ళనీళ్ళు తెచ్చుకుంటాడు. ఏడు బాబు అయిపోయాడు. ఆడపిల్ల కింద చూసుకున్నాడు బాబు. లేదు బాబు, చిన్నతనం నుంచి నేను ఇక్కడే ఆయన ఆదర్శంలోనే వారి కుటుంబం సలహాతోటే ఇక్కడే పెరిగి ఇక్కడే పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే పిల్లలు పుట్టారు, ఇక్కడే నేను ఇది అయిపోయాను. నా జీవితం కూడా ఇక్కడే అయిపోయేటట్టు శ్రీనివాసరావు చెప్పాడు, మీరు చచ్చిపోయారు భార్యాభర్తలు ఇక్కడే ఉన్నాడు అని ఒక్క మాట చెప్పాడు. ఆయన చచ్చిపోయి ఉన్నాడు, నేను బతుకున్నాను బాబు. ఆయన మీద కలిసి 2-3 ఏళ్ళు 2వ తరగతి 3వ తరగతి వరకే గుర్తుంది నాకని. ఆ తర్వాత ఇంకా నేను బళ్ళకి వెళ్ళలేదు. మా పని నేర్చుకున్నాను. ఇక్కడే స్కూలు. వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు. ఇదేనండి ఇల్లంతా, ఇల్లంతా ఇదే, ఈ బిల్డింగ్, ఈ బారు, ఇదంతా ఈ డాబా అంతా, ఎంతవరకు డాబా ఇది ఖాళీగా ఉండేదన్నమాట. ఇదంతా వెనకమాల ఖాళీ. ఈ ఖాళీలో మేము ఉండేవాళ్ళం. ఇక్కడ ఈ ఖాళీ అంతా మేము ఉండే 4-5 ఇళ్ళు ఉండేవి. ఉంటాము. ఆ పేరు వాళ్ళే కానీ ఇదంతా మేము తిరిగి వాళ్ళం. అట్లాగే చుట్టూ చేప వేసుకుంటాం. బిల్డింగ్ పడేసారా? ఆ బిల్డింగ్ ఇల్లు పడేశారండి. ఇల్లు పడేసేసి అది కట్టారు. ఆ తర్వాత ప్రసాద్ బాబు చచ్చిపోయాడు. ఇక అది కట్టిన తర్వాత ఎవరండి ప్రసాద్ బాబు అంటే ఎవరు? వాళ్ళ అబ్బాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ దౌర్జన్యం చేసిన ఘటన కలకలం రేపింది. 6వ తరగతి విద్యార్థి రాకేష్ తన స్నేహితుడితో చిన్న గొడవ పడిన సందర్భంగా మరొక విద్యార్థి బ్యాగ్ను బెంచ్ చివరుంచాడు. దీనిపై విద్యార్థులు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ తరగతి గదిలోకి వచ్చి విచారణ పేరుతో రాకేష్ పై దాడి చేశారు. విద్యార్థినిని చితకబాదడమే కాకుండా కింద పడిపోయిన తర్వాత బూటు కాలుతో తన్నినట్లుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులైతే ఆరోపించారు. నా స్కూలు నా ఇష్టం, నువ్వెవరూ మాట్లాడడానికంటూ హెడ్ మాస్టర్ గతంలో కూడా అనేక సార్లు విద్యార్థులు గ్రామస్తులతో అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. అప్పట్లోనే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని చెప్పారు. హెడ్ మాస్టర్ గోవింద్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొట్టింది ఈరోజు భుజం కాడ ఒక ఆయన చరణ్ నన్ను ఉంటారు, ఆయన కొట్టిండని ఆయన బ్యాగ్ అక్కడ వెనకలకి వేసిన దానికి వచ్చి కొట్టింది సార్. ఒక ఆయన చరణ్ ఉంటారు, ఆయన కూడా ఈడ తాకింది, ఈడ ఉబ్బింది. సార్ కొట్టిండు, మా ఇద్దరికి తాకినాయి, ఇద్దరిని కొట్టి ఆడిపడిన వచ్చి ఆపకపోతే మాకు ఎక్కువ ఆడుతుంది ఆపిండు. టీచర్ వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నారు. సార్ వచ్చి నిలిచి కొట్టిండు. ఇట్లా కొట్టి కిందికి వేసి కొట్టి బెంచ్ కాడ కింద ఫోన్ తిన్నామంటే ఫోన్ తీసుకొని కొట్టి మళ్ళీ అన్ని కాల్తాయి తన్నాక మళ్ళీ వేసుకుంటామన్నాక మళ్ళీ నుంచి ఇట్లా షేవ్ ఎక్కువ ఇచ్చి కొట్టు కొడుతుంది మస్తు కొట్టి కింద కనగానే దెబ్బ కింది ఇట్లా రంగారెడ్డి జిల్లా షాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ దౌర్జన్యం చేసిన ఘటన కలకలం రేపింది. 6వ తరగతి విద్యార్థి రాకేష్ తన స్నేహితుడితో చిన్న గొడవ పడిన సందర్భంగా మరొక విద్యార్థి బ్యాగును బెంచ్ చివరుంచాడు. దీనిపై విద్యార్థులు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ తరగతి గదిలోకి వచ్చి విచారణ పేరుతో రాకేష్ పై దాడి చేశారు. విద్యార్థి అంచు చెతకబాదడమే కాకుండా కింద పడిపోయిన తర్వాత బూటుకాలతో తన్నినట్లు పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులైతే ఆరోపించారు. నా స్కూలు నా ఇష్టం, నువ్వెవరూ మాట్లాడడానికి అంటూ హెడ్ మాస్టర్ గతంలో కూడా అనేక సార్లు విద్యార్థులు గ్రామస్తులతో అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. అప్పట్లోనే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని చెప్పారు. హెడ్ మాస్టర్ గోవింద్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. డ్రైవర్ శ్రీనివాసుల రాయుడు హత్యకు గురైన కేసులో కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యేపై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడు హత్య కేసులో తమను కావాలని ఇరికిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని కోట వినూత దంపతులు తెలిపారు. మరోవైపు రాయుడిని చిత్రహింసలకు గురిచేసి అనంతరం హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశారని పోలీసుల విచారణలో తేలింది. ఎవరమ్మ కారణం ఉన్నారంటే రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారంటే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. మొదటిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినూత కోటకు సంబంధించి వాళ్ళ డ్రైవర్ రాయుడుకు సంబంధించి గత 2 రోజుల క్రితం అంటే మొన్న అతన్ని హత్య చేసి అత్యంత దారుణంగా చెన్నైలోని ఒక అంటే కాలువలో పడేసిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చెన్నై పోలీసులు వినూత కోటతో పాటు వాళ్ళ భర్త చంద్రబాబుతో పాటు మరో 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి చాలా సంచలన విషయాలు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గత 10-12 సంవత్సరాల నుంచి కూడా అంటే వాళ్ళ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ రాయుడుకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా నమ్మకస్తులుగా ఇంట్లో ఉండేవాడు. అలాంటిది ప్రత్యర్థులతో కలిసి గత ఎన్నికల సందర్భంగా కావచ్చు, అయితే దాని తర్వాత నానా రకాలుగా అంటే మాకు సంబంధించినటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ను కూడా అంటే ఇతరులకు లీక్ చేశారంటూ కూడా ప్రధానంగా కోపం పెంచుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో అందువల్లనే అతన్ని కొట్టి చంపేసినట్లు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ అంటే కోర్టులో కూడా అంటే కోర్టుకు కూడా తీసుకెళ్లే సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైతే వినూత కోట కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు. అయితే ఇందులో ప్రత్యర్థుల పాత్ర ఉంది, స్థానిక ఎమ్మెల్యే పాత్ర కూడా ఉన్నట్టు కూడా వాళ్ళు మీడియా ముందు కూడా అక్కడ చెప్పిన నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. సంగారెడ్డి జిల్లా పాజమైలారం పారిశ్రామిక వాడలో గ్లాన్ ఫార్మా సమీపంలో ఎన్విరాన్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు తగ్గుముఖం పట్టాయన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఇప్పటి వరకు అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. సంగారెడ్డి జిల్లా పాచమైలారం పారిశ్రామిక వాడలో గ్లాన్ ఫార్మా సమీపంలో ఎన్విరాన్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? పద్మ, రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమావడలో తిగాతి పరిశ్రమలో అగ్ని ప్రమాదం మరొక ముందే ఉదయం 7:30 మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వార్త తెలియగానే పారిశ్రామికవాడ ప్రజలు, పరిశ్రమల కార్మికులు, యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదంతో భారీగా
మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ పరిశ్రమలో ఆసుపత్రిలో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తీసుకొచ్చి దాన్ని రీసైక్లింగ్ చేస్తుంటారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ పరిశ్రమ ఈ అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు వీళ్ళు తెలియరాలేదు. ఈ ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి స్థానికంగా పరిశ్రమలో ఉన్న ఫైర్ ఇంజన్లతో పాటు పటాన్చెరు ఫైర్ స్టేషన్ నుంచి మొత్తం 5 ఫైర్ ఇంజన్లతో సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేపట్టింది. పరిశ్రమ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఘటనా స్థలంలో అగ్ని ప్రమాదంలో ఒక లారీ మరియు జేసీబీ కూడా దగ్ధం కావడం జరిగింది. కాగా ఈ పరిశ్రమలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కార్మిక లోకం అంతా ఊపిరి పీల్చుకున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 రైల్వే ఆయిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతైనట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం కుప్పం రైల్వే స్టేషన్లో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ రైలు నిలిపివేయబడింది. ఈ సంఘటన స్థలానికి అగ్నిమాపక బృందాలు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాయి. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. కోట మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఇష్టం ఉండటంతో సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసిన సమయంలోనే తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1968లో రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు కోటా ప్రసాద్ మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకు ఎదురు లేకుండా ముందుకు దూసుకుపోయారు. ఆహనా పెళ్లంట సినిమాలోని ఆయన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ల జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిద్దరూ ఉన్న సినిమా సక్సెస్ అవుతుందని బలంగా ముద్రపడింది. కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటాకు నటనతో పాటు మిమిక్రీ చేయగల నైపుణ్యం కూడా ఉంది. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీసు, మాంత్రికుడు, పవర్ఫుల్ విలన్ వంటి విభిన్న పాత్రల్లోకి ఆయన నటించడం జరిగింది. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడిగా కోటా శ్రీనివాసరావు నిలిచారు. ఆయన నటనకు అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఇచ్చారు. అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లుగా చెప్పారు. భక్తులు మహంకాళి ఆలయానికి భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. श्री महाकालिकाये नमः। జాతర బోనాల ఉత్సవాలు మరి ఉదయము 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాల్లో మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు పొద్దున్నే 3 గంటల నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ జాతర యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఆర్మీ కలకత్తాకి వెళ్ళి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొని ఈ కలరా వ్యాధి తగ్గితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కలరా వ్యాధి తగ్గడం, అమ్మవారి ప్రతిష్ట జరగడం, ఈరోజు ఆశేష జనావాహిని మధ్యన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఇక్కడ స్థానికంగా ఉన్న దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, సింగిల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రభుత్వ అధికారుల సహకారం కానివ్వండి, స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు మరి అందరి సహకారం తీసుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర. మరి మహంకాళి జాతర వచ్చిందంటేనే అమ్మవారిని కొలుచుకునేటువంటి భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఈ రోజు ఏదైతే మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ దేవాలయ అమ్మవారి బోనాలు ఈరోజు నిర్వహించుకుంటున్నామో, గత ఆదివారము గోల్కొండలో ఏదైతే ప్రారంభమయ్యాయో, వచ్చే ఆదివారము 20వ తేదీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కూడా అద్భుతంగా జరగాలని, లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని,
మన హైదరాబాద్ నగరం కూడా మరి అన్ని రకాలుగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉజ్జయిని మహంకాళి దేవాలయ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానీకానికి నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.